హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లాగ్ లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్లో మనకి డామినిక్ డిటెక్టివ్ ఏజెన్సీకి సంబంధించి పోస్టర్స్ చాలా ప్లేసెస్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే వాంటెడ్ అసిస్టెంట్ అని పోస్టర్స్ కూడా ఉంటాయి. ఆ పోస్టర్స్ చూసి విఘ్నేష్ అనే అతను డామినిక్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వడానికి వస్తాడు. డామినిక్ కూడా విఘ్నేష్ని 1 మినిట్ బాగా అబ్జర్వ్ చేసి ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా తనని అపాయింట్ చేస్తాడు. ఇంకా వెంటనే ఒక కేసుని సాల్వ్ చేయాలి అని విఘ్నేష్తో బయటికి వెళ్తాడు. అలా టిఫిన్ చేస్తూ విఘ్నేష్ డామినిక్తో మాట్లాడుతూ నన్ను ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా ఎలా సెలెక్ట్ చేశారు అని అడుగుతాడు. అందుకు డామినిక్, నీ కళ్ళ చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ని బట్టి నువ్వు నైట్ నిద్రపోవు అని అర్థమైంది. డిటెక్టివ్స్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ అదే. ఈ ప్రొఫెషనల్లో టైమింగ్స్ ఎలా ఉంటాయో కూడా మనకు తెలియదు. ఒకసారి నైట్ కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. అలాగే నీ బట్టల మీద బ్రాండ్, నీ బ్యాగ్కి ఉన్న ఎయిర్పోర్ట్ ట్యాగ్, నీ చేతి మీద ఉన్న టాటూ, ఇవన్నీ చూసి నువ్వు రిచ్ పర్సన్వి అని అర్థమవుతుంది. అయితే పాకెట్ మనీకి నువ్వు జాబ్ కోసం వచ్చావు అంటే నా నుంచి ఎక్కువ శాలరీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అంత శాలరీ కూడా నేను ఇచ్చుకోలేను. ఇంకా నీ ఫోన్లో మూవీ టికెట్స్ బుక్ చేసిన నోటిఫికేషన్ వచ్చింది. ఆ మూవీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సో నీకు ఇన్వెస్టిగేషన్స్ అంటే చాలా ఇష్టం అని అర్థమయ్యి, అలాగే నీ దగ్గర ఒక బైక్కి చూశాను. ఇప్పుడు నేను మా ఇంటి ఓనర్ కార్ని వాడుతున్నాను. అది కూడా ఇప్పుడు రిపేర్లో ఉంది. సో ఇప్పుడు నాకు నీ బైక్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకే నిన్ను సెలెక్ట్ చేశాను అని చెప్తాడు. తర్వాత విఘ్నేష్ డామినిక్ని అడుగుతూ, ఇంట్లో మీరు పోలీస్గా ఉన్న ఫోటో చూశాను, మీరు పోలీసా అని అడుగుతాడు. అందుకు డామినిక్, ఒకప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ని. నిజాయితీగా ఉండే పోలీసులకి వాల్యూ ఇవ్వరు కదా. నా నిజాయితీ చూసి చాలామంది నన్ను తొక్కించేయాలని చూశారు. అందుకే నేనే రిజైన్ చేసేసాను అని చెప్తాడు. ఇంకా డామినిక్, విఘ్నేష్ ఇద్దరు కేసు పని మీద బస్ స్టాండ్కి వచ్చి సుమన్ అనే పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే టెన్షన్గా ఒక అతను పర్స్ని కింద పడేసుకుంటే డామినిక్ ఆ పర్స్ తీసి అతనికి ఇచ్చేస్తాడు. ఇంకా ఇద్దరు సుమన్ని ఫాలో అవుతూ అలా ఒక హోటల్కి వెళ్తారు. ఆ హోటల్లో సుమన్ ఒక అమ్మాయితో టైం స్పెండ్ చేస్తూ ఉంటే డామినిక్ వాళ్ళ రూమ్లోకి వచ్చి, నీ వైఫ్ మల్లిక నిన్ను ఫాలో అవ్వమని నాకు చెప్పారు, నిన్ను పట్టిస్తే నా కేసు సాల్వ్ అవుతుంది అని అంటాడు. ఇంకా సుమన్ కూడా, నన్ను వదిలేసి నీకు డబ్బులు ఇస్తాను అని అంటాడు. అందుకు డామినిక్ సుమన్ ఇచ్చిన డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తాడు. అలా తన ఫ్రెండ్ స్వామికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు స్వామి మాట్లాడుతూ, సుమన్ని పట్టించమని వాళ్ళ వైఫ్ మల్లిక నీకు కేసు ఇస్తే తన దగ్గర డబ్బులు తీసుకొని మల్లికని చీట్ చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు డామినిక్, అసలు నాకు మల్లిక ఎవరో కూడా తెలియదు అని అంటాడు. అంటే డామినిక్ డిటెక్టివ్ కాబట్టి ర్యాండమ్గా సుమన్ని ఫాలో అయ్యి తనకి ఎఫ్ఐఆర్ ఉందని తెలుసుకొని మల్లిక పేరు చెప్పి తన దగ్గర అమౌంట్ తీసుకుంటాడు. సో నెక్స్ట్ సీన్లో డామినిక్ తన ఇంటి ఓనర్ మాధురి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే మాధురికి విఘ్నేష్ని పరిచయం చేస్తాడు. ఇంకా మాధురి డామినిక్తో, నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక పర్స్ దొరికింది. అందులో చైన్, డబ్బులు తప్ప ఇంకేం లేవు. నువ్వు ఈ పర్స్ ఓనర్ని కనిపెట్టాలి అని చెప్తుంది. అందుకు డామినిక్, ఇలాంటి చిన్న చిన్న కేసులు నేను చేయలేను అని చెప్తాడు. అందుకు మాధురి, నువ్వు నాకు 4 నెలలు రెంట్ ఇవ్వాలి. నువ్వు ఈ పర్స్ ఓనర్ని కనిపెడితే నాకు ఆ రెంట్ ఇవ్వక్కర్లేదు అని చెప్తుంది. ఆఫర్ బాగుంది అని డామినిక్ కూడా ఓకే చెప్పి ఆ పర్స్ తీసుకుంటాడు. ఇంకా ఆ పర్స్లో ఒక చైన్, డబ్బులతో పాటు ఒక చిన్న మెమరీ కార్డ్ కూడా ఉంటుంది. ఆ మెమరీ కార్డ్ని ల్యాప్టాప్కి పెట్టి చూస్తే పాస్వర్డ్ అడుగుతుంది. ఇంక ఇలా కాదు అని ఆ పర్స్లో కొన్ని చింపేసిన పేపర్స్ ఉంటాయి కదా, వాటిని అంటించి చూస్తే అది బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన పేపర్. ఇంకా అందులో అకౌంట్ నెంబర్ ద్వారా ఆ పర్సన్ ఎవరు అని కనుక్కుంటే అది పూజ అనే అమ్మాయిది అని తెలుస్తుంది. ఇంకా పూజ ఉండే రూమ్ దగ్గరికి వెళ్ళి పూజ ఫ్రెండ్తో మాట్లాడుతూ, నాకు పూజ పర్స్ దొరికింది, నేను పూజకే ఇవ్వాలి, తనని పిలవండి అని తన ఫ్రెండ్స్తో డామినిక్ అంటాడు. అందుకు పూజ ఫ్రెండ్ మాట్లాడుతూ, పూజ ఇక్కడ లేదు, తను మిస్ అయ్యి 4 డేస్ అవుతుంది అని అంటుంది. ఇంకా డామినిక్ మాట్లాడుతూ, తనకి ఏమైనా రిలేషన్షిప్ ఉందా అని అడిగితే, 2 ఇయర్స్ ముందు పూజ ఒక సీరియస్ రిలేషన్షిప్లో ఉండేది. తర్వాత అది బ్రేకప్ అయిపోయింది. ఆ తర్వాత ఆల్బే అనే అతను పూజ వెంట పడుతూ తనని ఏడిపిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతని మీద పోలీస్ కేసు పెట్టాము. అప్పటి నుంచి అతను పూజ వెంట పడడం మానేశాడు. కానీ ఒక వారం ముందు అతను బాగా తాగేసి ఇక్కడికి వచ్చి పూజని చంపేస్తాను అని బెదిరించాడు అని చెప్తుంది. ఇంకా పూజ మిస్ అయ్యే రోజు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా అని చెప్పింది. అతని పేరు కార్తిక్. తను ఇచ్చిన అడ్రస్ అంతా ఫేక్, వాడి డీటెయిల్స్ కూడా ఫేక్ అని తెలిసింది అని చెప్తుంది. ఇంకా డామినిక్ మాధురి వాళ్ళ ఇంటికి వెళ్ళి పర్స్ ఓనర్ ఎవరో తెలిసింది. ఆ అమ్మాయి పేరు పూజ, కానీ పూజ ఇప్పుడు మిస్ అయింది అని చెప్తాడు. అప్పుడు మాధురి మాట్లాడుతూ, పర్స్ ఎవరితో కనుక్కున్నావు కదా, అలాగే పూజని కూడా వెతుకు. అలా వెతికితే నువ్వు నాకు కట్టాల్సిన రెంట్తో పాటు నా దగ్గర తీసుకున్న అప్పుని కూడా నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఉండదు అని చెప్తుంది. నిజానికి మాధురి కొడుకు కూడా చిన్న వయసులోనే మిస్ అయి ఉంటాడు.
కొడుకు ఎప్పటికైనా తిరిగొస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ ఎదురుచూపుల బాధ ఎలా ఉంటుందో మాధురి ఫేస్ చేస్తుంది కాబట్టి ఆ బాధ పూజ మదర్కి ఉండకూడదు అని పూజని ఎలా అయినా కనిపెట్టమని అడుగుతుంది. ఇంకా తప్పక డామినిక్ కూడా పూజ మిస్సింగ్ కేసుని తీసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో డామినిక్ ఎక్స్ వైఫ్ తన ప్రెజెంట్ హస్బెండ్తో వచ్చి తన దగ్గర ఉండే కుక్కని డామినిక్కి ఇచ్చేస్తూ, నేను నా హస్బెండ్తో అబ్రోడ్ వెళ్ళిపోతున్నాను, నా హస్బెండ్కి కుక్కలంటే ఇష్టం ఉండదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ టైంలో విఘ్నేష్ కూడా అక్కడే ఉంటాడు. ఇంకా డామినిక్ విఘ్నేష్తో మాట్లాడుతూ, నాకు జాబ్ పోయింది అని నా వైఫ్ నన్ను వదిలేసింది అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో పూజ ఫ్రెండ్ ద్వారా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఆల్బే డీటెయిల్స్ తెలుసుకుంటాడు. అలా డామినిక్ విఘ్నేష్ ఇద్దరు ఆల్బే అడ్రస్కి వెళ్తారు. ఇంకా ఆల్బే కూడా డామినిక్ వాళ్ళని చూసి తన గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు అని డామినిక్ మీద అటాక్ చేస్తాడు. సో ఆ ప్రాసెస్లో విఘ్నేష్ ఆల్బే తల మీద కొడతాడు. ఇంకా డామినిక్ని విఘ్నేష్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అప్పుడే ఆ స్టేషన్ ఎస్ఐ డామినిక్ని చూసి, నువ్వు పోలీస్ అని చెప్పుకుంటున్నావా, ఫేక్ సర్టిఫికేట్తో పోలీస్గా జాయిన్ అయ్యి అందరినీ ఫూల్ చేసి జాబ్ పోగొట్టుకున్నాడు అని అంటాడు. నిజానికి డామినిక్ ఫుల్ నేమ్ సిఐ డామినిక్. సిఐ అనేది తన ఇంటి పేరు. అందరికీ సిఐ డామినిక్ అని చెప్పేసరికి అతను పోలీస్ అని అనుకుంటారు. ఇంకా అప్పుడే డామినిక్ వాళ్ళని విడిపించడానికి మాధురి ఆల్బే వాళ్ళ అమ్మని తీసుకొచ్చి కంప్లైంట్ లేకుండా చేస్తుంది. అలా నెక్స్ట్ సీన్లో డామినిక్, విఘ్నేష్, మాధురి పూజ పాస్వర్డ్ ఏంటో కనుక్కోవాలి అని చాలా ట్రై చేస్తారు. లాస్ట్కి మాధురి పూజ 123 అని సింపుల్గా పాస్వర్డ్ నొక్కి ఓపెన్ చేస్తుంది. ఇంకా ఆ మెమరీ కార్డులో పూజ, కార్తిక్ ఒక హోటల్లో ఉన్న వీడియో ఒకటి ఉంటుంది. కానీ కార్తిక్ ఫేస్ మాత్రం అందులో కనిపించదు. ఇంకా ఆ వీడియోలో బ్యాక్గ్రౌండ్లో వచ్చే టీవీ న్యూస్ ద్వారా పూజ వాళ్ళు ఉన్న ప్లేస్ మున్నారని తెలుస్తుంది. అండ్ అలాగే ఆ న్యూస్ December 31 వచ్చింది అని కూడా తెలుసుకుంటారు. తర్వాత డామినిక్ పూజ ఫ్రెండ్కి కాల్ చేసి పూజ ఇంకా కార్తిక్ బ్రేకప్ గురించి అడుగుతాడు. అప్పుడు పూజ ఫ్రెండ్ మాట్లాడుతూ, న్యూ ఇయర్కి వాళ్ళిద్దరూ ఏదో ట్రిప్కి వెళ్తున్నామని చెప్పారు, ఆ ట్రిప్ తర్వాతే వాళ్ళకి బ్రేకప్ అయింది. అప్పుడు పూజ కార్తిక్ దగ్గర ఏదో ఎక్స్పెన్సివ్ శారీ చూసిందంట. పూజకి శారీ కట్టుకునే అలవాటే లేదు. మరి ఆ శారీ ఎవరికి అని అడిగితే కార్తిక్ అబద్ధం చెప్పాడంట. ఆ తర్వాత నుంచి పూజ బాగా అప్సెట్ అయింది అని చెప్తుంది. ఇంకా పూజ మిస్ అయ్యే ముందు కార్తిక్ని కలిసిందంటే పూజ ఏమై ఉంటుందో కార్తిక్కి తెలుసుండొచ్చు. సో ఫస్ట్ కార్తిక్ని కలవాలి అని డామినిక్, విఘ్నేష్ ఇద్దరు మున్నార్కి వెళ్తారు. ఇంకా అక్కడ పూజ వాళ్ళు ఉన్న హోటల్ని కనుక్కొని అక్కడికి వెళ్ళి పూజ, కార్తిక్ గురించి ఎంక్వైరీ చేస్తారు. కానీ ఎలాంటి ప్రూఫ్ దొరకదు. కానీ లాస్ట్కి పూజ పే చేసిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ దొరుకుతుంది. ఇంకా దాని ద్వారా కార్తిక్ ఇంటి అడ్రస్ దొరుకుతుంది. ఇంకా డామినిక్, విఘ్నేష్ ఇద్దరు కలిసి కార్తిక్ ఇంటికి వెళ్తారు. అక్కడ కార్తిక్ సిస్టర్ నందిత ఉంటుంది. నందిత ఒక క్లాసికల్ డాన్సర్. నందితని కార్తిక్ గురించి అడగ్గా కార్తిక్ మిస్ అయి 2 years అవుతుంది అని చెప్తుంది. అలాగే కార్తిక్ అప్పుడప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయి ఎప్పుడో ఒకసారి సర్ప్రైజ్లా వస్తాడని, అలా కార్తిక్ కోసం తను 2 yearsగా వెయిట్ చేస్తుంది అని చెప్తుంది. ఇంకా అలా డామినిక్ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తే కార్తిక్ గురించి ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. పైగా కార్తిక్ వాళ్ళ నాన్న చనిపోయాకే కార్తిక్ ఆ ఇంటికి వచ్చాడని, నందిత కూడా కార్తిక్ మిస్ అయిన తర్వాత నుంచే వచ్చిందని అక్కడ వాళ్ళు చెప్తారు. ఇంకా అలా నందిత డాన్స్ షో ఉంది అని డామినిక్కి చెప్తుంది. ఇంకా డామినిక్ కూడా నందితాని లైక్ చేస్తూ ఉంటాడు. ఇంకా డామినిక్ నందిత డాన్స్ షోకి వెళ్ళి నందితాని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి అని కార్లో తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే జాన్ అనే అతను డామినిక్ కార్ని చేస్ చేసి ఓవర్టేక్ చేసి ఆపుతారు. ఇంకా నందిత మాట్లాడుతూ, జాన్ దగ్గర కార్తిక్ డబ్బులు తీసుకునేవాడు, ఆ అమౌంట్ని నేను కొంచెం కొంచెంగా పే చేస్తున్నాను, కానీ ఇప్పుడు డబ్బులు కాదు నేను కావాలి అని అంటున్నాడు అని చెప్తుంది. ఆ మాటకి డామినిక్ జాన్ వాళ్లతో గొడవపడి జాన్ని బాగా కొడతాడు. అలా డామినిక్, నందిత మాట్లాడుకుంటారు. అలా నందిత తన ఫ్యామిలీ గురించి చెప్తూ, మా ఫ్యామిలీ అంతా తమిళనాడులో ఒక డ్రామా గ్రూప్లో నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళం. కార్తిక్ అయితే డ్రామా క్యారెక్టర్లో జీవించేసేవాడు. కార్తిక్ డ్రామా వేయడం తప్ప వేరే పని వచ్చేది కాదు. అమ్మా నాన్న చనిపోయాక మేము మున్నార్ వచ్చేసాం. నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. మేజర్ సర్జరీ చేయాలని అన్నారు. అందుకోసం కార్తిక్ చాలా కష్టపడ్డాడు. సర్జరీ తర్వాత కార్తిక్ వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను కోల్కతాలో ఉండిపోయాను. 2 years ముందే నేను ఇక్కడికి వచ్చాను. మాకు మేం తప్ప ఇంకెవరం లేము అని చెప్తుంది. ఇంకా నందిత కూడా డామినిక్ గురించి అడుగుతుంది. అందుకు డామినిక్ మాట్లాడుతూ, నాకు ఫస్ట్ నుంచి పోలీస్ అవ్వాలని ఉండేది. చాలా కష్టపడి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. కానీ ఆ టైంలోనే నాకు కలర్ బ్లైండ్నెస్ ఉందని తెలిసింది. కానీ జాబ్ మీద ఇష్టంతో ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకొని జాబ్లో జాయిన్ అయ్యాను. కొంతకాలం బాగానే వర్క్ చేశాను. కానీ ఒక ఇంపార్టెంట్ కేసులో కార్ కలర్ని తప్పుగా రిపోర్ట్ చేశాను. అప్పుడే డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసింది. ఇంకా నన్ను జాబ్ నుంచి తీసేశారు. అలా నాకు జాబ్ పోయింది.
తర్వాత నా భార్య నన్ను వదిలేసింది. ఆ ఎక్స్పీరియన్స్‌తో డిటెక్టివ్ ఏజెన్సీని పెట్టాను అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో డామినిక్, విఘ్నేష్, మాధురి మాట్లాడుకుంటూ ఒక మిస్సింగ్ పర్స్‌గా స్టార్ట్ అయిన ఈ కేసు ఇద్దరు మిస్సింగ్ కేస్‌గా అయ్యింది. నెక్స్ట్ మర్డర్ కేస్‌గా అవుతుందా? ఎలా అయినా కార్తీక్‌ని కనిపెట్టాలి అని డామినిక్ ఇంకా విఘ్నేష్ కార్తీక్ పనిచేసిన ఆఫీస్‌కి వెళ్తారు. అక్కడ ప్రకాష్ అనే అతన్ని కలిసి కార్తీక్ గురించి అడుగుతారు. ఇంకా ప్రకాష్ మాట్లాడుతూ మా కంపెనీ ఒక ఎన్‌జీఓ లాంటిది. న్యాయంగా పోరాడే వాళ్ళ కోసం, కష్టపడే వాళ్ళ కోసం మేము అండగా ఉంటాము. మా ఆఫీస్‌లో కార్తీక్ ఆపరేషన్ మేనేజర్‌గా ఉండేవాడు. చాలా వరకు కేసెస్ తనే చూసుకునేవాడు. చాలా మంచోడు అని చెప్తాడు. ఇంకా పక్కన అదే ఆఫీస్‌లో వర్క్ చేసేవాళ్ళు మాట్లాడుతూ మా కంపెనీకి వచ్చే కేసెస్‌కి ఆపోజిట్‌గా ఉండేవాళ్ళు. కార్తీక్‌ని బెదిరించేవాళ్ళు. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. కార్తీక్ ఎక్కువ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఆఫీస్‌కి పక్కనే ఉన్న కాలనీలో రెంట్‌కి ఉన్నాడు అని చెప్తారు. ఇంకా అలా డామినిక్ వాళ్ళు కార్తీక్ ఇంటి దగ్గర ఉండే నైబర్‌ని కార్తీక్ గురించి అడుగుతారు. మేము నైబర్స్ అయినా కూడా ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళం కాదు. కార్తీక్ మిస్ అయిన 3 రోజుల ముందు శారీ కట్టుకున్న అమ్మాయి కార్తీక్‌ని కలవడానికి వచ్చేది. అప్పుడు నాకు కంటి చూపు అంతగా బాగలేదు. అందుకే ఆ అమ్మాయి ఫేస్ నాకు గుర్తులేదు. ఇంకా డిసెంబర్ 31 కార్తీక్‌ని లాస్ట్‌గా చూశాను. ఆ తర్వాత రోజు ఇంకా ఆ అమ్మాయి ఒక్కటే బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్తాడు. ఇంకా తర్వాత ప్రకాష్ ఆఫీస్‌లో వర్క్ చేసే దృశ్య అనే అమ్మాయి కార్తీక్ వర్క్ చేసిన లాస్ట్ కేస్ డీటెయిల్స్‌ని డామినిక్‌కి సెండ్ చేస్తుంది. అలా డామినిక్, విఘ్నేష్ మాట్లాడుకుంటూ కార్తీక్ నైబర్ చెప్పిన ప్రకారం కార్తీక్ పూజకి తెలియకుండా వేరే గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయొచ్చు కదా! ఆ అమ్మాయి కోసమే ఆ శారీని కొని ఉండొచ్చు అని విఘ్నేష్ అంటాడు. ఇంకా డామినిక్ మాట్లాడుతూ అలా కూడా అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు మనం దృశ్య ఇచ్చిన డాక్యుమెంట్స్‌ని బట్టి కార్తీక్‌ని బెదిరించిన వాళ్ళలో టోనీ, సంజయ్, ఇబ్రహీం అనే ముగ్గురిని మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. అది కూడా కార్తీక్ మిస్సింగ్ పోస్టర్‌ని యూజ్ చేసుకొని అని ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ సీన్‌లో డామినిక్ కార్తీక్ సొంత ఊరైన తమిళనాడులో ఉన్న నాగర్కోయిల్‌కి వెళ్ళి కార్తీక్ ఫ్యామిలీ గురించి కనుక్కుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలిసిన ఒక అతను డామినిక్‌తో మాట్లాడుతూ కార్తీక్ వాళ్ళ అమ్మా నాన్న చనిపోయాక వాళ్ళ మావయ్య చంద్రశేఖర్ దగ్గర కొంతకాలం ఉన్నారు. కానీ ఇప్పుడు అతను వేరే ఊరికి వెళ్ళున్నాడు అని చెప్తాడు. ఇంకా చంద్రశేఖర్ వస్తే నా నెంబర్‌కి కాల్ చేయమని చెప్పి డామినిక్ నెంబర్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మరోపక్క విఘ్నేష్ మున్నార్‌లో టోనీ, సంజయ్, ఇబ్రహీం వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. వాళ్ళల్లో సంజయ్, ఇబ్రహీం ఇద్దరు కార్తీక్ మిస్సింగ్ పోస్టర్ చూసి నార్మల్‌గా రియాక్ట్ అవుతారు. కానీ టోనీ మాత్రం దుబాయ్‌కి వెళ్ళుంటాడు. ఆ నెక్స్ట్ డే వస్తాడు అని తెలుస్తుంది. మిస్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. టోనీ ఫేస్ రియాక్షన్ చేంజ్ అయ్యేసరికి కార్తీక్ గురించి టోనీకి ఏదో తెలుసుంటుంది అని డౌట్ వస్తుంది. ఆ నెక్స్ట్ డే డామినిక్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నందిత అక్కడికి వస్తుంది. కార్తీక్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడిగితే అందుకు డామినిక్ మాట్లాడుతూ కార్తీక్ అపోనెంట్స్‌లో టోనీని అబ్జర్వ్ చేస్తున్నాం. అలాగే నాగర్కోయిల్లో మీ మావయ్యని కలిశాను. కానీ అతను అక్కడ లేడు అని చెప్తాడు. అప్పుడే డామినిక్ ఇంటికి 4 రౌడీలు వచ్చి డామినిక్ మీద అటాక్ చేస్తూ అయిపోయిన పాత కేసుని మళ్ళీ ఎందుకు తవ్వుతున్నావని కొట్టి తనకి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అప్పుడే డామినిక్కి టోనీ కాల్ చేసి ఈ కేసు గురించి వదిలేయకపోతే నిన్ను చంపేయాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇస్తాడు. ఇంకా నందిత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు విఘ్నేష్, డామినిక్ ఇద్దరు మాట్లాడుకుంటూ గోడ మీద పోస్టర్ చూశాక టోనీ భయపడ్డాడు. తర్వాత నాకు ఫోన్ చేసి బెదిరించాడు. కానీ ఆ కాల్ చేపించింది మాత్రం ప్రకాష్. నాకు సైబర్ సెల్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రకాష్ ఎందుకు ఫోన్ చేపించాలి? టోనీకి, ప్రకాష్కి కనెక్షన్ ఏంటి అని డామినిక్ అంటాడు. అలా ప్రకాష్ ఆఫీస్కి డామినిక్, విఘ్నేష్ ఇద్దరు వెళ్తారు. అప్పుడు అక్కడ ఒక ఫోటో చూసి డామినిక్కి డౌట్ వచ్చి ఇన్స్టాగ్రామ్లో ప్రకాష్ ప్రొఫైల్ ఓపెన్ చేసి డిసెంబర్ 31 ప్రకాష్ ఫోటో నార్మల్గా ఉంది. కానీ జనవరి 1కి ప్రకాష్ తలకి ఏదో దెబ్బ తగిలింది. డిసెంబర్ 31 నైట్ ఏదో జరిగింది అని డామినిక్ అంటాడు. ఇంకా ప్రకాష్ ఆఫీస్లో లేడు అని ఒక ఎంప్లాయీ వచ్చి చెప్పేసరికి ఆఫీస్లో ఉండి కూడా లేడు అని అబద్ధం చెప్పిస్తున్నాడు అని డామినిక్, విఘ్నేష్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే డామినిక్, విఘ్నేష్ ఇద్దరు పూజ వాళ్ళ అమ్మని కలిసి పూజ అండ్ కార్తిక్ గురించి అడుగుతారు. పూజ మిస్ అయ్యే రోజు తనకి కాల్ చేసి నేను ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పింది. అలాగే నా ఫోన్కి కొన్ని ఫార్వర్డెడ్ మెసేజెస్, లింక్స్ పంపించింది. కానీ అవి ఓపెన్ చేయలేదు. ఇంకా కార్తిక్ గురించి పూజ చెప్తూ తను డిఫరెంట్గా బిహేవ్ చేసేవాడు అని చెప్పింది అని అంటుంది. ఇంకా డామినిక్ పూజ పర్స్ని వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తాడు. నిజానికి డామినిక్, విఘ్నేష్
విఘ్నేష్ సుమన్ గురించి బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్న టైంలో పూజ అక్కడే ఉంటుంది. ఆ టైంలో పూజ పర్స్ని ఒక దొంగ కొట్టేస్తాడు. ఆ దొంగ చేతిలో నుంచి పడిన పర్స్ని డామినిక్ తీసి ఇస్తాడు. ఇంకా ఆ దొంగ హాస్పిటల్కి వెళ్ళాక ఆ పర్స్ని అక్కడ మర్చిపోతాడు. ఆ పర్స్ని మాధురి చూసి డామినిక్కి ఇస్తుంది. నెక్స్ట్ సీన్లో ప్రకాష్ ఫోన్కి దృశ్య నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను అని మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ చూసి మనం ఒకసారి కలుద్దాం అని ప్రకాష్ రిప్లై ఇస్తాడు. ఆ నెక్స్ట్ డే డామినిక్ విఘ్నేష్ ప్రకాష్ని పట్టుకోవడానికి ఓ ప్లేస్లో ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే దృశ్య ప్రకాష్ని ఆ ప్లేస్కి తీసుకొస్తుంది. యాక్చువల్గా దృశ్యాని డామినిక్ ముందే కలిసి ప్రకాష్ని ట్రాప్ చేయమని చెప్పుంటాడు. అందుకని దృశ్య ప్రకాష్ని డామినిక్ వాళ్ళ దగ్గరికి తీసుకొని వస్తుంది. ఎందుకంటే దృశ్యకి కార్తిక్ మీద మంచి ఒపీనియన్ ఉంటుంది. అలాంటి కార్తిక్ సడన్గా రిజైన్ చేశాడు అని ప్రకాష్ చెప్పేసరికి దృశ్యకి ప్రకాష్ మీద డౌట్ వస్తుంది. ఇంకా డామినిక్ ప్రకాష్కి గన్ చూపించి బెదిరిస్తూ కార్తిక్ గురించి అడుగుతాడు. ఇంకా ప్రకాష్ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. టోనీ కంపెనీకి సంబంధించిన అపోనెంట్ క్లయింట్ని కార్తిక్ కలిసి కొన్ని డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసి టోనీ కంపెనీ మీద కేస్ ఫైల్ చేయాలి అని ప్రకాష్కి ఆ డాక్యుమెంట్స్ చూపించాలి అని అనుకుంటాడు. కానీ కార్తిక్ రిజైన్ చేయబోతున్నాడు అని ప్రకాష్కి చెప్పడం వల్ల ప్రకాష్ టోనీ ఇద్దరు న్యూ ఇయర్కి మంచి పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఆ పార్టీకి కార్తిక్ డాక్యుమెంట్స్తో వస్తాడు. కానీ కార్తిక్ అక్కడికి వస్తాడని ప్రకాష్ ఎక్స్పెక్ట్ చేయడు. ఇంకా ప్రకాష్ని టోనీని కలిసి చూసేసరికి ప్రాబ్లం అవుతుంది అని కార్తిక్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని తీసుకోవాలి అని ప్రకాష్ ట్రై చేస్తాడు. కానీ కార్తిక్ అక్కడ నుంచి ఎస్కేప్ అవుతుంటే ప్రకాష్ టోనీ ఇద్దరు తనని ఫాలో అవుతూ వాళ్ళ ఫ్యూచర్ ఆ డాక్యుమెంట్స్లో ఉంది అనే టెన్షన్లో కార్తిక్ బైక్ని గుద్దేస్తారు. అప్పుడు కార్తిక్ పక్కనే ఉన్న చెరువులో పడిపోతాడు. ఇంకా కార్తిక్ చనిపోయాడు అని చాలా టెన్షన్గా ప్రకాష్ టోనీ ఇద్దరు అక్కడ నుంచి వచ్చేస్తారు. సో అలా ప్రకాష్ తలకి స్టీరింగ్ తగిలి దెబ్బ తగులుతుంది. ఇంకా ప్రకాష్ మాట్లాడుతూ అది యాక్సిడెంట్ మాత్రమే, నేను కార్తిక్ని చంపాలి అని అనుకోలేదు అని అంటాడు. ఇంకా విఘ్నేష్ డామినిక్ మాట్లాడుకుంటూ కార్తిక్ 2 years బ్యాకే చెరువులో పడి చనిపోతే 2 weeks బ్యాక్ పూజ కలవడానికి వెళ్ళింది ఎవరిని అని అనుకుంటారు. తర్వాత డామినిక్ తెలిసిన పోలీస్ ఆఫీసర్ హెల్ప్ తీసుకొని ఆ చెరువులో కార్తిక్ కోసం సర్చ్ చేయమని అడుగుతాడు. ఆ తర్వాత డామినిక్ విఘ్నేష్ ఇద్దరు నందిత ఇంటికి వెళ్ళి కార్తిక్ 2 years బ్యాక్ చెరువులో పడిపోయాడు, ఇప్పుడు అతని బాడీ కోసం సర్చ్ చేస్తున్నాం అని అంటాడు. ఇంకా నందిత బాధపడుతూ ఎప్పటికైనా తిరిగొస్తాడు అని న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇప్పుడు మీరు బాడీని సర్చ్ చేస్తున్నామని అంటున్నారు అని ఏడుస్తుంది. ఇంకా తర్వాత డామినిక్ విఘ్నేష్ ఆ చెరువు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు. అక్కడ సర్చ్ చేసే వాళ్ళు పోలీస్ వాళ్ళతో మాట్లాడుతూ గోన సంచికి పెద్ద రాళ్ళు తగిలించి ఉంది అని అంటారు. ప్రకాష్ చెప్పింది కార్తిక్ నీళ్ళల్లో పడిపోయాడు అని, గోన సంచి ఉండడం ఏంటి అని డామినిక్కి డౌట్ వస్తుంది. ఇంకా ఆ సంచిని బయటికి తీసి ఓపెన్ చేసి చూస్తే అందులో పూజ డెడ్ బాడీ ఉంటుంది. ఆ డెడ్ బాడీని చూసి డామినిక్కి విఘ్నేష్కి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇంకా డామినిక్ విఘ్నేష్ కారులో వెళ్తున్నప్పుడు డామినిక్కి స్వామి ఫోన్ చేసి నువ్వు ఇచ్చిన 2 నెంబర్లో ఒకటి 2 years ముందు December 31st వరకు వర్క్ చేసింది, ఆ తర్వాత నెంబర్ వర్క్ చేయలేదు, సెకండ్ నెంబర్ January 1st నుంచి యాక్టివేట్ అయ్యింది అని చెప్తాడు. తర్వాత డామినిక్ మాధురికి కాల్ చేసి మిస్ అయిన పూజ చనిపోయింది, ఇంకా పూజని చంపిన కిల్లర్ ఎవరో తెలుసుకుంటాను అని అంటాడు. ఇంకా డామినిక్ పూజ వాళ్ళ అమ్మకి కాల్ చేసి పూజ సెండ్ చేసిన ఫార్వర్డెడ్ మెసేజెస్ అండ్ లింక్స్ని తనకి సెండ్ చేయమని అడుగుతాడు. ఆ లింక్స్ని ఓపెన్ చేసి చూస్తే అందులో నందిత డాన్స్ రీల్స్ ఉంటాయి. పూజకి కార్తిక్కి నందిత అనే సిస్టర్ ఉందని లేటుగా తెలిసింది, అందుకే పూజ మిస్ అయ్యే రోజు కార్తిక్ ఇంటికి వచ్చుంటుంది అని డామినిక్ విఘ్నేష్తో చెప్తూ ఇద్దరు నందిత వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ వాచ్మెన్కి పూజ ఫోటో చూపించి నీకు ఈ అమ్మాయి తెలుసా అని అడిగితే ఆ వాచ్మెన్ టెన్షన్ పడుతూ నేను చూడలేదు, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అని అంటాడు. వాచ్మెన్ టెన్షన్ పడడం డామినిక్ అబ్జర్వ్ చేసి విఘ్నేష్ని బయటే ఉండమని చెప్పి డామినిక్ ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ నందితతో డామినిక్ మాట్లాడుతూ చెరువులో కార్తిక్ కనపడలేదు అని చెప్తాడు. అందుకు నందిత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అయితే ఏదో ఒక రోజు కార్తిక్ వస్తాడు, ఈ రోజు కార్తిక్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అని డామినిక్కి పాయసం ఇస్తుంది. అప్పుడే ఫ్రిడ్జ్లో జాన్ బాడీ ఉంటుంది. అంటే జాన్ తన వెంట పడుతున్నాడు అని ముందు రోజు జాన్కి పాయసంలో విషం పెట్టి చంపేస్తుంది. సో అదే పాయసం ఇప్పుడు డామినిక్కి కూడా ఇస్తుంది. ఇంకా డామినిక్ ఆ పాయసాన్ని తినబోతూ నందితతో మాట్లాడతాడు. నందిత ఇంతకు ముందు ఎక్కడ ఉండేది, కార్తిక్కి తనకి ఎందుకని ఈ 2 yearsలో కాంటాక్ట్ అవ్వలేదు అని చాలా క్వశ్చన్స్ వేస్తాడు. అప్పుడే డామినిక్కి ఒక కాల్ వస్తుంది. చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్తిక్కి ఒక చెల్లి ఉండేది, తనంటే కార్తిక్కి చాలా ఇష్టం, ఇద్దరు భరతనాట్యం బాగా నేర్చుకున్నారు, కార్తిక్ డ్రామాలో ఆడవాళ్ల వేషం బాగా వేసేవాడు, కానీ కార్తిక్ చెల్లెలు హార్ట్ ప్రాబ్లం వల్ల 15 ఏళ్ళప్పుడే చనిపోయింది, తన అంత్యక్రియలు కూడా నేనే చేశాను, అప్పుడు కూడా కార్తిక్ రాలేదు,
తన చెల్లెలు చనిపోయింది అంటే కార్తీక్ నమ్మలేకపోయాడు. కార్తీక్‌కి ఆడతనం ఎక్కువ. అది కవర్ చేసుకోవడానికి మ్యాన్లీగా కనిపిస్తూ కవర్ చేసుకునేవాడు. డ్రామాలో కూడా ఆడవేషాలు ఉంటే అడిగి మరీ వేసేవాడు అని చెప్తాడు. ఇంకా డామినిక్‌కి ఫుల్ క్లారిటీ వచ్చి నందితతో మాట్లాడుతూ, నందిత చిన్నప్పుడే చనిపోయింది. నువ్వు కార్తీకే కదా అని అంటాడు. ఇంకా నందిత ఓపెన్ అవుతూ, నేను కార్తీక్‌ని, కానీ నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిలా రెడీ అవ్వాలి అని ఉండేది. కానీ మా నాన్న నన్ను ఎప్పుడూ కొడుతూ ఉండేవాడు. అందుకే మా నాన్నని చంపేశాను. నిజానికి ఆ రోజు చెరువులో పడ్డాక బయటికి వచ్చి కార్తీక్‌లా చనిపోయి, నా చెల్లెల్లా ఆపరేషన్ చేసుకొని, తన ఐడెంటిటీని నేను తీసుకున్నాను. నేను అమ్మాయిలా ఉండాలి అనేది నా కోరిక. నా ఐడెంటిటీని ఎవరైనా బయట పెట్టాలని చూస్తే నేను చంపేస్తాను. పూజ కూడా అలాగే కన్ఫర్మ్ చేసుకొని నందితాలా మారిన నన్ను కార్తీక్ కార్తీక్ అంటూ ఉంది. అందుకే తనని చంపేసి వాచ్‌మెన్ హెల్ప్‌తో తనని చెరువులో పడేశాను. అలా ఇప్పుడు నువ్వు వచ్చావు. నిన్ను కూడా చంపేస్తా అని డామినిక్ మీద అటాక్ చేస్తుంది. డామినిక్ కూడా ఎస్కేప్ అవ్వడానికి చాలా ట్రై చేస్తాడు. ఇంకా అప్పుడే వాచ్‌మెన్ వెనక నుంచి వచ్చి డామినిక్ తల మీద కొట్టేసరికి నందిత కత్తి తీసుకొని డామినిక్‌ని పొడుస్తుంది. ఇంకా అప్పుడే విఘ్నేష్ కూడా వచ్చి గన్‌తో భయపెట్టాలి అని చూస్తాడు. ఇంకా నందిత వాచ్‌మెన్ అక్కడి నుంచి పారిపోతారు. విఘ్నేష్ డామినిక్‌ని సేవ్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే నందిత అండమాన్‌లో ఉందని తెలుసుకొని డామినిక్ నందితాని పోలీస్ వాళ్ళకి పట్టించేస్తాడు. అలా మూవీ ఎండ్ అయిపోతుంది.